సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్వేగా అస్సాం నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ. 6 ఏళ్లలో అస్సాం ఆర్థిక వ్యవస్థ రెట్టింపైందన్న ప్రధాని 2030 నాటికి ఆర్థిక వ్యవస్థను 150 బిలియన్లుగా నిర్దేశించుకున్నామన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో మధ్యప్రదేశ్ పెట్టుబడులు భారీగా వస్తాయన్నారు అమిత్ షా. అటు ఎఫ్టీఏ అగ్రిమెంట్ యూకే భారత్ మధ్య కీలక పరిణామమన్నారు కేంద్ర మంత్రి. జేపీ నడ్డాతో భేటీ అయిన బీహార్ సీఎం రాష్ట్రంలో తాజా రాజకీయాలపై డిస్కస్ చేశారు. అస్సాం ఆర్థిక వ్యవస్థ 6 ఏళ్లలో రెట్టింపైందన్నారు ప్రధాని మోదీ. అభివృద్ధితో ఈశాన్య ప్రాంతంలో అస్సాం సత్తా చాటుతోందన్నారు. గౌహతిలో జరిగిన అస్సాం 2 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో పాల్గొన్నారు ప్రధాని. సౌత్ ఈస్ట్ ఏషియా సహా భారత్ కు గేట్వేగా అస్సాం అభివృద్ధి చెందుతోందన్నారు. 2030 నాటికి అస్సాం తన ఆర్థిక వ్యవస్థను 150 బిలియన్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యం సక్సెస్ అవుతుందన్నారు ప్రధాని మోదీ. 2013 में चुनाव अभियान के लिए आसाम का दौरा कर रहा था, तो एक सभा में ऐसे ही मेरे मन से एक शब्द निकला था और मैंने कहा था वो दिन दूर नहीं जब लोग अल्फाबेट्स पढ़ना शुरू करेंगे तो कहेंगे ए फॉर आसाम. ये ग्लोबल अनसर्टिनिटी के बीच भी दुनिया के तमाम एक्सपर्ट्स उनके भीतर एक बात को लेकर सर्टेनिटी है और वो सर्टेनिटी है भारत के तेज ग्रोथ को लेकर. మధ్యప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సరికొత్త ప్రయోగంతో విజయం సాధించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా 200కు పైగా భారతీయ కంపెనీలు 200 గ్లోబల్ సీఈఓలు పాల్గొనడం కీలక పరిణామమన్నారు. మధ్యప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేక రాష్ట్రాలకు దశ దిశను చూపుతుందన్నారు అమిత్ షా. 2 दिन के अंदर 30,77,000 रुपए के एमओयू को जमीन पर उतारा है और मोदी जी ने जो सूत्र दिया है, विकास भी विरासत भी, वो सूत्र को मध्य प्रदेश चरितार्थ करने के लिए ढेर सारे प्रयास कर रहा है. इसका मुझे बहुत आनंद है. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త రైలు మార్గాలపై మోదీ సర్కార్ మరింత ఫోకస్ పెట్టిందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాలకు కేవలం 2,250 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం 10,400 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అస్సాంలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న రైల్వే మంత్రి డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లపై డిస్కస్ చేసినట్టు చెప్పారు. आप देखो, कुछ साल पहले 2014 से पहले मात्र 2,000-2,500 करोड़ का अलॉटमेंट होता था रेलवे के लिए, असम के लिए, और पूरे नॉर्थ ईस्ट के लिए आज 10,400 करोड़ रुपए का एलोकेशन है. जहां जहां जरूरत है वहां पे नए लाइंस बनाएंगे और पूरे नॉर्थ ईस्ट में मिला के करीब 50 गतिशक्ति यूनिट्स कार्गो टर्मिनल्स बनाएंगे, जिससे कि नॉर्थ ईस्ट में कार्गो का मूवमेंट बहुत फास्ट हो. యూకే భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య కీలక పరిణామమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. యూకే వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ తో జరిగిన చర్చలు విజయవంతమైనట్టు చెప్పారు. 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత స్పీడప్ అవుతాయన్నారు పీయూష్ గోయల్. मेरे मित्र यूके के ट्रेड मिनिस्टर राइट ऑनरेबल जोनाथन रेनॉल्ड्स पहली बार भारत आए हैं नई सरकार बनने के बाद, और मैं समझता हूं बड़ी सार्थक, बड़े उत्साह के साथ दोनों देशों ने इस बार बातचीत भी करी, कई विषयों को समाधान की तरफ भी बढ़ाया, और जो तेजी इस 2 दिवसीय चर्चाओं में देखने को मिली है. బీహార్లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం నితీష్ కుమార్. పాట్నాలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన ఇరువురి భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసినట్టు సమాచారం. భేటీలో బీజేపీ స్టేట్ చీఫ్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.